దాన్ని పెడచెవిన పెట్టి నల్లగొండ జిల్లాని మునుగోడు ప్రజల మీద మరి మీ కాఠిన్యాన్ని చూపి మీ అవకాశవాద రాజకీయాన్ని చూపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ మీ మీద వేస్తా ఉన్నాం. జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు 2016లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరిగూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనుకు, అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ పెడతామని, మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద. అదేవిధంగా రెండవ ఛార్జ్, భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద తప్పు, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఇంతవరకు చేయని అతిపెద్ద తప్పు చేసింది. 14 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి నాయకత్వం వహించినారు. వారిలో ఏ ఒక్కరూ చేయని తప్పు నరేంద్ర మోడీ గారు చేసినారు. చేనేత మీద, ఖాదీ ఉత్పత్తుల మీద పన్ను విధించిన మొట్టమొదటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే మా నేతన్నల తరపున 5% జీఎస్టీ విధించడమే కాదు, దాన్ని 12%, 18%కి పెంచాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నందుకు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసినందుకు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసినందుకు, మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన రద్దు చేసినందుకు, లాంబార్డ్ ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ను రద్దు చేసినందుకు, హౌస్ కమ్ షెడ్ స్కీమ్ రద్దు చేసినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ రద్దు చేసినందుకు, యార్న్ పైన సబ్సిడీ, నూలు మీద సబ్సిడీ 40% నుంచి 15%కి తగ్గించినందుకు మా నేతన్నల తరపున రెండవ ఛార్జ్ వేస్తున్నాం. కేవలం మునుగోడే కాదు, నారాయణపేట, దుబ్బాక, సిద్దిపేట, జమ్మికుంట, సిరిసిల్ల, కరీంనగరు, వరంగల్లో ఉండే నేతన్నలు, నైపుణ్యం ఉన్న కళాకారులు, వారందరినీ కూడా రాచి రంపాన పెడుతూ ఒక్క హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయనందుకు, ఉన్న వాటిని తీసేసినందుకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోరిన హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి ఆర్థిక సహాయం కానీ, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, నారాయణపేటలో అదేవిధంగా ఇతర చోట్ల బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ పెట్టనందుకు, స్వయంగా అమిత్ షా గారు 2018లో నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ పెడతామని చెప్పి పెట్టనందుకు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా హ్యాండ్లూమ్ పార్క్ అని దొంగ మాటలు చెప్పి ఈ రోజు వరకు కనీసం తట్టెడు మట్టి తీయనందుకు భారతీయ జనతా పార్టీ మీద ఛార్జ్ రెండవది. మూడవది, మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గమైన కుట్ర. ఇప్పుడిప్పుడే వ్యవసాయం బాగుపడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే బాగుపడతా ఉన్నాడు. తెలంగాణలో వ్యవసాయం ఇప్పుడిప్పుడే కుదుటపడతా ఉన్నది. అట్లాంటి తెలంగాణ రైతును సావు దెబ్బ కొడుతూ మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్కు ఉరిబెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ రైతుల పక్షాన 30 లక్షల పంప్ సెట్లున్న తెలంగాణ రైతుల పక్షాన, అదేవిధంగా తెలంగాణను మళ్ళీ కరెంటు సమస్యల వలయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు, మా యాదాద్రి మెగా పవర్ ప్రాజెక్టుకు రుణాలు ఆపి దాన్ని నిలుపు చేసి మళ్ళీ సావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ రైతాంగం తరపున మరొక ఛార్జ్ వేస్తున్నాం. ఏ కృష్ణా నదీ జలాల వల్లనైతే అటు మా వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లా, ఫ్లోరోసిస్ జిల్లాగా పేరుపడ్డ నల్గొండ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ మహానగరం దాని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా, ఈ అన్ని జిల్లాలు కూడా నీటి మీద ఆధారపడి ఉన్నాయో తాగునీటి సాగునీటి అవసరాల కోసం, ఆ కృష్ణా జలాల నీటి పంపకాల విషయంలో నికృష్టమైన రాజకీయం చేస్తున్నందుకు 811 టీఎంసీల నీళ్లను ఇప్పటికే ఎప్పుడో పంచి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి 8 ఏళ్లుగా తాత్సారం చేస్తూ మా రంగారెడ్డి, హైదరాబాదు, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లా రైతుల ప్రజల పొట్టగొడుతున్నందుకు, కృష్ణా జలాల పంపిణీలో నికృష్ట రాజకీయం చేస్తున్నందుకు మరొక ఛార్జ్ వేస్తున్నాం. కేంద్రం నిర్వాకం వల్ల, కేంద్రం నాన్సుడి ధోరణి వల్ల ఈరోజు దిండి కానీ, ఎస్ఎల్బీసీ కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకాలు కానీ వీటన్నిటినీ కావాలని ఇబ్బంది పెట్టి ప్రాజెక్టులను
ఇవాళ కావాలని వాటి పురోగతిని ఆపే ప్రయత్నం చేస్తున్నందుకు మరొక ఛార్జ్. అదేవిధంగా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాకు ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వనందుకు తెలంగాణ రైతుల పక్షాన మరొక ఛార్జ్ వేస్తున్నాం. మా మహిళా సోదరీమణుల పక్షాన 400 సిలిండర్ ధరను 2014లో 400 ఉన్న సిలిండర్ ధరను ఈరోజు మూడింతలు చేసి 1200 రూపాయలు చేసి ఈరోజు మళ్ళీ కట్టెలపోయే దిక్కయ్యేటట్టు చేసినందుకు, పొగబెట్టినందుకు, వంటింట్లో మళ్ళీ పొగబెట్టినందుకు మా ఆడబిడ్డల తరపున ఛార్జ్ వేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర చేసినందుకు ఒక అసమర్థ ప్రధాని నాయకత్వంలో మా ఆడబిడ్డల తరపున ఈ అసమర్థ ప్రధాని మీద, ఈ అసమర్థపు కేంద్ర ప్రభుత్వం మీద ఛార్జ్ వేస్తున్నాం. 22,000 కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ఇచ్చారు. కానీ మేము ఆడబిడ్డలకు సబ్సిడీ ఇవ్వండి, 3 రెట్లు పెరిగి అవస్థలు పడుతున్నారు సిలిండర్ ధర అంటే ఇంతవరకు ఒక పైసా ఇవ్వకపోగా ఉన్న సబ్సిడీకి కూడా మంగళం పాడినందుకు 2014లో ఉన్న నగదు బదిలీ రాయితీని 0కు తీసుకొచ్చి దొంగ దెబ్బ కొట్టినందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మరొక ఛార్జ్ వేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల పక్షాన ముడి చమురు ధర పెరగకపోయినా, ముడి చమురు ధర $94 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఈరోజు 98, 99 డాలర్లు. ముడి చమురు ధర పెరగకపోయినా మోడీ చమురు ధర పెంచి దేశ ప్రజల మీద పెట్రోలు దెబ్బలతో, డీజిల్ రేట్లతో సావు దెబ్బగొట్టి ధరల దాడి చేసి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచినందుకు ఈ దేశంలోని దిగువ మధ్యతరగతి పేద ప్రజల పక్షాన ఈరోజు ఛార్జ్ వేస్తున్నాం. ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయలు అన్ని రేట్ల పెరుగుదలకు, ఆర్టీసీ ఛార్జీల పెరుగుదలకు ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపే కారణం. దానికి ముడి చమురు ధర పెరగపోయినా మోడీ చమురు ధర పెంచి ఈరోజు 30 లక్షల కోట్లు వసూలు చేసి ఈ దేశంలోని పేదవారి నుండి మళ్ళీ అందులో వాటా రాష్ట్రాలకు ఇవ్వకుండా వాళ్ళ కిందే పెట్టుకొని కూర్చున్నందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఛార్జ్ వేస్తున్నాం. మన రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల సంఖ్య పెరిగింది. 6% నుంచి రాష్ట్ర విభజన తర్వాత 10%కి పెరిగింది, పెరగబోతున్నది. మీరు మాకు వెంటనే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి 5 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వానికి శాసనసభలో తీర్మానం చేసి బిల్లు పంపించాం. 5 ఏళ్ల నుండి గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డం పెట్టినందుకు, 5 ఏళ్ల నుంచి తాత్సారం చేసి మా గిరిజన బిడ్డల పొట్ట కొట్టినందుకు మా రాష్ట్రంలోని గిరిజన బిడ్డల తరపున నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్ వేస్తున్న. పార్లమెంట్లో ప్రశ్న అడిగితే ప్రతిపాదననే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి మా గిరిజన బిడ్డలను మోసం చేసినందుకు మా గిరిజన బిడ్డల తరపున ఛార్జ్ వేస్తున్నాం. ఈ రాష్ట్రంలోని గీత కార్మికులు గవర్నర్లకు దోకా ఇచ్చినందుకు, పక్కనే ఉన్న కర్ణాటకలోనేమో గీత వృత్తి అక్కడ కాకుండా చేసి, అక్కడ రద్దు చేసి, అక్కడ కళ్ళు గీయడాన్నే రద్దు చేసిన కర్ణాటకలోని బీజేపీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే పార్టీ కపట ప్రేమను ప్రదర్శించి అలవిగాని హామీలు ఇస్తున్నందుకు, కర్ణాటకలో అక్కడ సావు దెబ్బ కొట్టినందుకు, అక్కడ ఉన్న ఈడిగ సోదరులను సావు దెబ్బ కొట్టినందుకు, వారి కులవృత్తి మీద కొట్టినందుకు, వారి కడుపు మీద కొట్టినందుకు మరి ఛార్జ్ వేస్తున్నాం. బీసీల జనగణన చేయండి అని దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నో అడిగినా, బీసీ వర్గాలు అడిగినా వారిని పట్టించుకోకుండా, అసెంబ్లీ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు మీద మా బీసీ సోదరుల పక్షాన, బీసీ సోదరీమణుల పక్షాన బీసీల మీద దొంగ ప్రేమ ప్రదర్శిస్తూ బీసీల జనగణన చేయకుండా, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టకుండా తాత్సారం చేస్తున్నందుకు మోడీ ప్రభుత్వం మీద మరి ఛార్జ్ షీట్ వేస్తున్నాం. ఈ దేశం వసుధైక కుటుంబం అని పెద్దలు చెప్తారు. మరి అట్లాంటి ఈ దేశంలో అన్ని వర్గాలు బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలనే స్ఫూర్తి ఏదైతే ఫౌండింగ్ ఫాదర్స్ ఇచ్చినారో దాన్ని తుంగలో దొక్కుతూ ఈ దేశంలోని మైనారిటీల మీద, అల్పసంఖ్యాకుల మీద ఈరోజు కడుహీనంగా దాడి చేస్తున్నందుకు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ రాష్ట్రంలోని మైనారిటీ సోదరుల పక్షాన ఛార్జ్ వేస్తున్నాం. కార్పొరేట్ దోస్తులకేమో కొమ్ము కాస్తూ
11.5 లక్షల కోట్ల రూపాయలు 11.5 లక్షల కోట్ల రూపాయలు వాకేమో రద్దు చేసి ఈ దేశంలోని పేద వర్గాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే బదనాం చేస్తూ స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇవి ఉచిత పథకాలు అనుచితం, ఇవి రేవిడి అని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నందుకు ఛార్జ్ వేస్తున్నాం. ఈ దేశంలోని పేదల పక్షాన కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ దేశంలోని పేదలకిచ్చే పథకాలను మాత్రం సంక్షేమ పథకాలను మాత్రం బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న కార్పొరేట్లకు వత్తాసుబుల్కే నరేంద్ర మోడీ ప్రభుత్వం, పేదల కడుపు కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మా రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఛార్జ్ వేస్తున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొలువులు ఇయ్యకపోగా, కేంద్ర ప్రభుత్వ రంగం ఉండే ఖాళీలు 16 లక్షలు నింపకపోగా, ఉన్న ప్రభుత్వ సంస్థలు మూసివేస్తూ ఇప్పటికే లక్షల ఉద్యోగాలకు పాతర వేసినందుకు, అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తుంగలో దొక్కుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వల్ల రిజర్వేషన్లకు మంగళం పాడినందుకు, అదేవిధంగా హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ను రద్దు చేసినందుకు, లక్షల ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టినందుకు, తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ యువత తరపున ఛార్జీ షీట్ వేస్తున్నాం. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎక్కడుంది నల్లధనం అని ఈరోజు దేశ ప్రజలు అడుగుతుంటే తెల్లముఖమేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దుతో కుదేలు చేసినందుకు, డిమానిటైజేషన్ అనే ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకొని దేశ ఆర్థిక వ్యవస్థకే చిదిమినందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద జన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని తర్వాత అది జుమ్లా అని చెప్పి కొట్టి పారేసినందుకు ఈ దేశ మధ్యతరగతి, ఈ దేశ సామాన్యుల పక్షాన వేస్తున్నాము ఛార్జ్. తెలంగాణ విద్యార్థులపై, తెలంగాణ విద్యారంగంపై కక్షగట్టి టీఆర్ఎస్ మీద ఉన్న కక్షను వారి మీద తీర్చుకుంటూ ఇప్పటి వరకు ఒక్క కొత్త మెడికల్ కళాశాల కానీ, ఇప్పటి వరకు ఒక కొత్త నవోదయ పాఠశాల కానీ, ఇప్పటి వరకు ఒక కొత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఒక్క ఎస్టీపీఐ కానీ, అదేవిధంగా ఐసర్ కానీ లేదా ఎన్ఐడి లాంటి సంస్థ కానీ ఒక్కటంటే ఒక్కటి విద్యా సంస్థను ఈ 8 ఏళ్లలో తెలంగాణకు మంజూరు చేయనందుకు, అదేవిధంగా విభజనల చట్టంలో చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీని ఈ రోజు వరకు ఏర్పాటు చేయనందుకు తెలంగాణ విద్యార్థి లోకం తరపున వేస్తున్నాము ఛార్జ్. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ ఇటు తెలంగాణకే కాదు అటు ఆంధ్రకు కూడా తీరని అన్యాయం చేస్తూ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వరంగల్కు మాట ఇచ్చి మాట తప్పి గుజరాత్కు తరలించినందుకు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద ఇచ్చిన మాట తప్పి ఈరోజు తుక్కు మాటలు మాట్లాడుతున్నందుకు, పక్క రాష్ట్రాలకు ఏమో జాతీయ ప్రాజెక్టు హోదాలు ఇస్తూ మన రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపెడుతున్నందుకు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులిస్తామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు, షెడ్యూల్ 9, 10 ఇన్స్టిట్యూషన్స్ ఇంకా విభజించకుండా నాంచుతూ 2 రాష్ట్రాల మధ్యన చిచ్చు పెడుతున్నందుకు, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా గుంజుకొని పురిట్లోనే తెలంగాణకు తొలి ద్రోహం చేసినందుకు, కరెంటు కటకట ఉన్న నాళ్లలోనే తెలంగాణకు మరిన్ని కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు, విభజన చట్టానికి తూట్లు పొడిచినందుకు వేస్తున్నాము ఛార్జ్. ఈ దేశంలో ఉండే రైతులను 13 నెలల పాటు కాల్చుకొని తిన్నందుకు, 13 నెలల పాటు నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు వాళ్ళు ధర్నా చేసే దుస్థితి తెచ్చినందుకు, అన్నం పెడుతున్న రైతన్నకు సున్నం పెట్టే ప్రయత్నం చేసినందుకు, రైతు విరోధిలా వ్యవహరించి 700 మంది ప్రాణాలను బలిగొన్నందుకు, ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్లో రైతుల మీదికి జీబులెక్కించి తొక్కించినందుకు ఈ దేశ కేంద్ర ప్రభుత్వం మీద, దేశ ప్రధానమంత్రి మీద వేస్తున్నాము ఛార్జ్ షీట్. అదేవిధంగా తెలంగాణ రైతన్నలను అవమానించి మా ధాన్యం ఉత్పత్తి పెరిగింది, కొనండి, ధాన్యం సేకరణ చేయండి అంటే మేము కొనము, మీ ప్రజలకే నూకలు తినండి అని నీతిలేని మాటలు మాట్లాడినందుకు తెలంగాణ రైతుల పక్షాన వేస్తున్నాము మీ మీద ఛార్జ్ షీట్. రైతుల రక్తాన్ని కళ్ళ చూసినందుకు, లక్ష్మీపూర్లో ఇతర ప్రాంతాల్లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసినందుకు మీ మీద వేస్తున్నాము ఛార్జ్. ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేసినందుకు,
14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు నరేంద్ర మోడీ కంటే ముందు. వాళ్ళందరూ కలిసి చేసిన అప్పు 55 లక్షల కోట్లు. ఈ ఒక్క ప్రధానమంత్రి, ఒకే ఒక్క ప్రధానమంత్రి, 15వ ప్రధానమంత్రి ఒక్కడు చేసిన అప్పు 100 లక్షల కోట్లు. అంటే ఆయన కంటే ముందున్న మొత్తం 14 మంది చేసిన అప్పుతో పోలిస్తే ఈయన ఒక్కడు చేసిన అప్పే డబల్. 55 లక్షల కోట్లు అప్పును 155 లక్షల కోట్లకు తీసుకుపోయినందుకు ఒక్కొక్క భారతీయుడి మీద 1,25,000 రూపాయలు అప్పుగా మోపినందుకు మరి నరేంద్ర మోడీ మీద, ఆయన ప్రభుత్వం మీద వేస్తున్నాము ఛార్జ్. ఆనాడు 62 రూపాయలుంటే డాలర్కు విరుద్ధంగా రూపాయి 6 రాగం తీసిన నరేంద్ర మోడీ ఈరోజు 83 రూపాయలకు రూపాయి విలువ తగ్గినా సిగ్గు లేకుండా రూపాయి పతనం కాలేదు, డాలర్ స్ట్రాంగ్ అయిందనే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర దద్దమ్మ వ్యవస్థ మీద, వారి అసమర్థ విధానాల మీద వేస్తున్నాము ఛార్జ్. 5.5 ఏళ్లలో 5.5 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు. వారి తరపున, ఈ దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల తరపున, వారి తరపున కూడా వేస్తా ఉన్నాం ఛార్జ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని బేచో ఇండియా స్కీమ్ కింద అమ్ముతున్నందుకు పోర్ట్లు, రైళ్లు, ఎల్ఐసి, అదేవిధంగా నవరత్న కంపెనీలు, మినీరత్న కంపెనీలను అమ్మి ఈ దేశ ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తున్నందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ వేస్తున్నాము ఛార్జ్. కార్పొరేట్లకు కానుకలిస్తూ సామాన్యులకు పన్నుపోటుతో వేధిస్తున్నందుకు కార్పొరేట్లకు 11.5 లక్షల కోట్లు రుణమాఫీ చేయడమే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ను ఒకటేసారి 10% తగ్గించి 28 నుంచి 18% చేసినారు. కానీ సామాన్యులు తినే పాలు, పెరుగు, సామాన్యుడు తినే రైస్ మీద మాత్రం జీఎస్టీ వేసి చావగొడుతున్నందుకు, బ్యాంకులను ముంచి తప్పించుకొని తిరుగుతున్న దొంగలకేమో వత్తాసు పలుకుతూ సామాన్యుల మీద ప్రతాపం చూపెడుతున్నందుకు, కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నందుకు, కాలే కడుపులను మరింత మాడుస్తున్నందుకు వేస్తున్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 55వ ర్యాంకు నుంచి ప్రపంచ ఆహార సూచికల్లో 107వ స్థానానికి భారతదేశ స్థానాన్ని దిగజార్చినందుకు ఈ దివాలాకోరు అసమర్థ ప్రధానమంత్రి మీద, ఆయన ప్రభుత్వం మీద వేస్తున్నాము ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్లో మేము పేర్కొన్న అంశాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా వేయాలంటే ఇంకో 100 వేయొచ్చు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసేదాకా కృష్ణుడు క్షమించిండు. 99 అయినాక 100వ తప్పు చేసినాక అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిండు. మేము తెలంగాణ ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ 8 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా. ఇకపైన కూడా వారు ఇవ్వబోయేది కానీ ఇచ్చేది కానీ ఏమీ లేదు. కేవలం జూటా మాటలు, కేవలం పరుష పదజాలంతో తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ జాతి మొత్తం గౌరవించే పెద్దలు మాన్యులు కేసీఆర్ గారి మీద నోటికొచ్చిన పనికిమాలిన విమర్శలు, మాటలు, దూషణలు తప్ప పనికొచ్చే ఒక్క మాట లేదు. అందుకే మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఛార్జ్ షీట్ని, అర్థవంతమైన ఆరోపణలతో చేసిన ఈ ఛార్జ్ షీట్కి ఎట్లాగూ వారి వైపు నుంచి సమాధానం లేదు, రాదు. అయినప్పటికీ ప్రజలన్నా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మరి మీ ముందు పెడుతున్నామని చెప్పి తెలియజేస్తూ, శిశుపాలుడి 100 తప్పులు పూర్తయినప్పుడు కృష్ణుడు ఎట్లయితే దండించిండో, శిక్షించిండో, తెలంగాణ ప్రజలు కూడా వీరినట్లే, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత, తెలంగాణ రైతులు వీరి తప్పులకి దండించాలి, శిక్షించాలని చెప్పి కూడా మునుగోడు ఎన్నికల్లోనే ఆ శిక్ష వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఛార్జ్ షీట్ మీద మాట్లాడదాం అనుకున్నా, మీరేమో మళ్ళీ ఇంకేటో తీసుకుపోతున్నారు. మళ్ళీ మీతో ఏంటంటే బాధ, మీరు ఇది రాయరు, మాకు తెలుసు. ఇక్కడ మాకు కూడా అంత ఇంత అనుభవం వచ్చింది రాజకీయంగా. ఇప్పుడు 16 ఏళ్ళు అయింది నేను కూడా రాజకీయంలోకి వచ్చి. కాబట్టి పత్రికలు ఎట్లా పనిచేస్తాయి, మీడియా ఎట్లా పనిచేస్తుంది మాకు కూడా కొంత తెలివి వచ్చింది. నేనేమంటున్నా అంటే, ఛార్జ్ షీట్ మీద విపులంగా, వివరంగా వారి వైఫల్యాలు, మా సాఫల్యాలు సాకల్యంగా చెప్పే ప్రయత్నం నేను చేసిన. మీరు దయచేసి దానికి కొంత ప్రచారం కల్పించండి, ప్రజల దగ్గర తీసుకొని పోండి. ఇక మీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు. మీ మనసులో ఉన్న ప్రశ్న ఏంటి అంటే, నిన్న మొన్న జరిగిన ఉదంతం మీద మాట్లాడాలని మీరు అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము బాధ్యత గల వ్యక్తులు.
ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళం. మేమేం మాట్లాడినా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఆరోపణలు చేసే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న బాధ్యులం మేము. చట్టం ఖచ్చితంగా తన పని చేస్తుంది, తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా మా పార్టీ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విచారణ నిర్వహిస్తున్న అధికారులు, దర్యాప్తు సంస్థలు మీకు అన్ని సమాచారం కూడా ఇస్తాయి. అయినా ప్రజల ముందుకు అన్నీ వచ్చినాయి. ప్రజల ముందుకు నిన్ననే అన్ని విషయాలు కూడా వచ్చినాయి. దొంగ ఎవరు దొరెవరు ప్రజలకు అర్థమయ్యింది. నా విజ్ఞప్తి మీతో ఒకటే, ఈరోజు మేము బాధ్యత గల ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా నేనేమి చెప్పను. నేను నిన్నగాక మొన్ననే అందుకే చెప్పాను మా పార్టీ నాయకులకు కూడా,